నమస్తే. కొంతమంది పీరియడ్స్లో ప్రాబ్లం అంటే ఎక్కువ ఫ్లో ఉంది అని, కొంతమంది అస్సలు ఫ్లో ఉండట్లేదు అని, టైంలో కడుపు నొప్పి ఎక్కువ వస్తుంది అని, కొంతమంది వైట్ డిశ్చార్జ్ వస్తుంది అని, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అన్నీ కూడా రిలేటెడ్ టు యూట్రస్ కదా, రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఈజీ సొల్యూషన్స్ చెప్తాను. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియోస్ చూసాము. మనకి ఒక 5 ఎలిమెంట్స్ని 5 పాయింట్స్ టచ్ చేసుకుంటే ఎలా బాగా చేసుకోవచ్చు అనేది చూసాము. దానిలో కిడ్నీకి అని ఒక పాయింట్స్ చూసాం మనం. ఇంకా దానికన్నా ఎక్కువ మామూలుగా టిప్స్ కూడా కొన్ని చెప్తాను. ఈ యూట్రస్ రిలేటెడ్ కానీ, ఈ బ్లీడింగ్ రిలేటెడ్ కానీ, ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ కానీ అన్నిటికీ కూడా సృష్టి ఇచ్చిన ఒక గొప్ప హర్బ్ ఏమిటంటే మూలిక అని చెప్పొచ్చు. ఒక గొప్ప మాన ఏంటంటే మునగమాను. ఈ మునగమాను మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దాన్ని మనం తగ్గించుకోవాలి అని అంటే జనరల్గా ఒగరు ఐటమ్స్ తినాలి. ఒగరు ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, 5 days 6 days కంటిన్యూ పోతూనే ఉంది, లేదా 10 days పోతూనే ఉంది అనుకుంటే ఒగరు ఐటమ్స్ తీసుకోవాలి. ఒగరు ఐటమ్స్ ఏంటి అంటే మనకి దానిమ్మకాయలు బాగా రెడ్గా ఉన్నవి కాదు, మన నాటు దానిమ్మ అంటే లోపల కలర్లెస్గా ఉంటుంది, మన ఇళ్లల్లో పండుతాయి కదా, అలాంటి నాటు దానిమ్మ అంటాము. అది తీసుకొని ఆ తొక్కు ఉంది కదా, పైన ఉన్న తోలుని కట్ చేసి ముక్కలుగా వేసి కొంచెం కషాయం లాగా ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా పొయ్యి మీద పెట్టి మరిగించేసి దాన్ని ఆ వాటర్ని తాగితే ఎక్కువ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. లేదనుకుంటే ఆ చిన్న కాయగా ఉంటుంది కదా దానిమ్మ, పెద్దది అవ్వకుండా కొంచెం చిన్న కాయగా ఉన్నదాన్ని ఫుల్గా బాగా మిక్సీలో కొట్టేసేసి కొంచెం మజ్జిగ కూడా వేసి మిక్సీలో కొట్టేసేసి దాన్ని తీసుకున్న ఒగరు టేస్ట్కి బ్లీడింగ్ తగ్గిపోతుంది. ఇంకా ఒక చిన్న టిప్ ఏంటంటే మన వక్కని బాగా ఒక 2 వక్కల్ని నోట్లో వేసుకొని నవిలి నెమ్మదిగా తిన్న బ్లీడింగ్ స్టాప్. అంటే ఒగరు ఐటమ్ చూసుకోండి, ఒగరు ఐటమ్ ఎందులో ఒగరు ఉన్నా కూడా ఆ ఒగరు ఐటమ్ తింటే ఓవర్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది డెఫినెట్గా. ఇంకా తగ్గలేదు అనేటప్పుడు అది ఏదో వేరే పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఎనర్జీ లెవెల్లో, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఒగరు ఐటమ్ తీసుకుంటే తగ్గిపోతుంది. అండ్ ఓవర్ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అని అంటే జనరల్గా హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, అలాగే హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు తక్కువ బ్లీడింగ్ ఉంటుంది. 2 ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసుకుంటాయి, దానికి సంబంధించినది హిమోగ్లోబిన్. సో మనం ఇది 12 నుంచి 14 దాకా ఉండవచ్చు హిమోగ్లోబిన్ అనేది. ఒక బ్లడ్ టెస్ట్ తీసుకుంటే మనకి ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. హిమోగ్లోబిన్ చెక్ చేసుకున్నామంటే మనకి అర్థమైపోతుంది ఆ హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవచ్చు అన్నదానికి కూడా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా నేను తర్వాత చెప్తాను. హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి శివనాడి పాయింట్స్ ఉన్నాయి. ఓన్లీ ఆ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసుకుంటేనే మనకి హిమోగ్లోబిన్ పెరుగుతాయి. కడుపు నొప్పి ఉంది, బ్లీడింగ్ అప్పుడు కడుపు నొప్పి ఉంది అని అంటే ఏం చేయాలి? మునగాకు ఉంది కదా, మునగాకుని బాగా మిక్సీలో కొట్టేసేసి కొంచెం జ్యూస్ తీసుకొని కొంచెం సముద్రపు ఉప్పు ఒక 2-3 పీసెస్ లాగా వేసుకొని సముద్రపు ఉప్పుతో అంటే మునగాకు జ్యూస్, పచ్చి జ్యూస్ అనమాట, అవి తీసుకున్నప్పుడు కడుపు నొప్పి తగ్గిపోతుంది. మునగ మాను అన్నది అన్నిటికీ వైద్యం అండి. అది మునగ పువ్వు, మునగ కాయలు, మునగ గమ్ము ఉంది కదా, మునగ గమ్ము మగవాళ్ళకి ఏంటంటే మునక్కాయలు, మునగ పువ్వు, మునగ గమ్ము అనేది మగవాళ్ళకి ఒక వరం అనమాట. సో ఇది మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మనకి చాలా ఈజీగానే దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి మనకి. మరి షాప్స్లో కొట్టుల్లో దొరుకుతాయి, తెచ్చుకొని చేసుకోవచ్చు. దాన్ని ఒకవేళ దొరకదు అనుకునే వాళ్ళు తెచ్చుకొని నీడలో ఎండబెట్టుకొని దాన్ని సేవ్ చేసుకోండి. ఇంకా వైట్ డిశ్చార్జ్ అని అవుతుంది అంటారు కదా, వైట్ డిశ్చార్జ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మన వజైనా ఎక్కడ ఉంటుంది అంటే జనరల్గా మనకి యూరినరీ బ్లాడర్కి యానస్కి మధ్యలో వజైనా ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ యాసిడ్ ఎక్కువ సెక్రేషన్ ఉంటుంది, ఎందుకంటే ఏదైనా ఒక బ్యాక్టీరియా వైరస్ వచ్చినా కానీ దాన్ని కాపాడడం కోసం, దాన్ని చెప్పడం కోసం ఎక్కువగా మనకి సెక్రేషన్ ఉంటుంది అనమాట. జనరల్గా ఆ సెక్రేషన్ని మనం వైట్ డిశ్చార్జ్ అనుకుంటాం. ఎప్పుడు మనం దానికి ఎక్కువ కేర్ తీసుకోవాలి అంటే ఒక స్మెల్ వచ్చేస్తుంది వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ లాగా నాకు ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు మనం కేర్ తీసుకోవాలి, దానిలో డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫారెస్ట్ నీమ్ అంటారు, పెద్ద ఆకులు ఉంటాయి, వేపాకు అంటారు, అది
ఆ వేపాకుని మీరు తీసుకొని అది జ్యూస్ చేసేసి అది జ్యూస్ని కొంచెం తీసుకుంటే పొద్దున్న ఒక 2-3 రోజులు తీసుకుంటే అది తగ్గిపోతుంది. లేదనుకుంటే మనకి ఆలోవేరా ఉంటుంది కదా, ఆలోవేరాని మనం ఏం చేయాలి, లోపల ఉన్న జెల్ని ఒక 7 times బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి దానిలో ఒక 2 స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేయండి. పొద్దున్న నానబెడితే రేపు మార్నింగ్ వరకు అది దానిలో నానాలి మెంతులు అవన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి, దాన్ని అలాగే తీసుకొని బాగా నవలి తినేసేసి వాటర్ తాగేస్తే ఇది తగ్గుతుంది. సో ఇలా హీట్ బాడీ ఉందనుకోండి, హీట్ బాడీ వాళ్ళకి ఏం చేయాలి, దీన్ని మిక్సీలో కొట్టేసేసి మిక్సీలో బాగా బటర్ మిల్క్తో గ్రైండ్ చేసి తీసుకున్నా కూడా అది తగ్గిపోతుంది. లేదా తినేసేసి బటర్ మిల్క్ తాగినా తగ్గిపోతుంది. నార్మల్ బాడీ కోల్డ్ బాడీ వాళ్ళకి ఓన్లీ వాటర్ చాలు, హీట్ బాడీ వాళ్ళకి బటర్ మిల్క్తో కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది అనమాట. సో ఓవర్ బ్లీడింగ్ ఉన్నా ప్రాబ్లం లేదు, మనకి కడుపు నొప్పికి సొల్యూషన్ ఉంది, వైట్ డిశ్చార్జ్కి సొల్యూషన్ ఉంది, అండ్ శివనాడి పాయింట్స్లో మనకి ఇవన్నీ కూడా నార్మల్కి వచ్చేస్తాయి. అండ్ మెయిన్గా ఏమిటంటే మనకి మునగాకు అనేది రెగ్యులర్ యూసేజ్లో మునగాకు కషాయం వేడి నీళ్ళు పెట్టి కొంచెం మరిగిన తర్వాత ఒక గుప్పుడు మునగాకు వేసి, మునగాకు అంటే ఆకు మాత్రం అక్కర్లా, కాడలతో సహా మనం కట్ చేసి వేసుకోవచ్చు, వేసేసి ఒక్క 2 నిమిషాలు మరిగిన వెంటనే ఆఫ్ చేసేసి పెట్టేసి ఆ వాటర్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ వాటర్ తీసుకునేటప్పుడు బాగా తక్కువ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి అది నార్మల్ అయిపోతుంది. 3 days to 5 days బ్లీడింగ్ అనేది నార్మల్కి వస్తుంది అనమాట. అన్నిటికీ కావలసింది మనకి ఒక చిన్న నాలెడ్జ్ అంతే. వేపాకు అన్నది మాత్రం మీరు ఒక్కసారి చూసుకోండి, మలై వేంబు అంటారు తమిళ్లో దాన్ని, అంటే ఫారెస్ట్ నీమ్ అంటారు దాన్ని. ఆ ఆకు రసం అయితే మనకి దానికి పనికి వస్తుంది అనమాట. అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి so that you don't miss any of our videos.